ఫ్రెండ్స్, మీల్ మేకర్ లేక సోయా చంక్స్ని మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇవి ఒక గుప్పెడేసేస్తేనే చాలా ఎక్కువ అయిపోతాయి. సో కొద్దిగా తెచ్చుకున్నా కానీ ఎక్కువ రోజులు ఉంటాయి కదా. ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మనం ఏదైనా ఒక గాలి చోరబడిన డబ్బాని తీసుకొని అందులో ఈ మీల్ మేకర్ లేక సోయా చంక్స్ని పోసేసుకుందాం. ఇప్పుడు మన ఇంట్లో కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని వేరు చేసిన తర్వాత పెంకులు ఉంటాయి కదండి, అవి పెట్టేసుకొని వాటిని ఒకటి ఈ డబ్బాలో కనుక వేసేసి మూత గట్టిగా బిగించి పెట్టేస్తే కనుక అవి ఎక్కువ రోజులు పురుగులు పట్టకుండా ఫ్రెష్గా అలానే ఉంటాయండి. ఈ సోయా చంక్స్ని కర్రీలో కానీ ఏదైనా గ్రేవీలో కానీ వేసుకోవడానికి ఈ విధంగా చేసుకోండి. కొద్దిగా వేడి నీళ్ళు మరగ కాచుకొని అందులో ఇవి ఈ విధంగా వేసేసేసుకొని ఒక పావు గంట సేపు 10 to 15 minutes మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అవి బాగా ఉబ్బుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఏదైనా స్టైనర్లోకి తీసుకొని వడకట్టేసేసుకుని, ఒకవేళ ఇవి విరిగేటట్లు కనుక ఉంటే వాటిని చేతితో కాకుండా ఈ విధంగా స్పూన్తో నీళ్ళన్నీ వీడియోలో చూపించిన విధంగా ఒత్తేసుకుంటూ పిండేసేసుకోవాలి. ఒకవేళ మీకు విరగకుండా ఈ మీల్ మేకర్ అనేవి ఉంటే కనుక చేత్తోనే వీటిని పిండేసేసుకోండి. ఒకవేళ వేడిగా ఉంటే కనుక కొంచెం చల్లని నీళ్లు పోసుకొని చేత్తో ఒత్తుకుంటే కనుక మొత్తం పూర్తిగా నీరు అనేవి మనకి చేత్తో ఒత్తుకుంటే బయటకు వచ్చేస్తాయండి. ఇప్పుడు వీటిని మనం చక్కగా కర్రీలోకి వాడేసుకోవచ్చు. ఈ మీల్ మేకర్ అనేది సాధారణంగా గ్రేవీ కర్రీల్లో వేస్తూ ఉంటాము. అయితే కొంతమందికి ఇది నచ్చదండి. అయితే ఇది హెల్త్కి చాలా మంచిది కదా. ఒక్కసారి టమాటాలు అనేవి స్కిప్ చేసి చూడండి, వాళ్ళకి ఖచ్చితంగా ఈ కర్రీ అనేది నచ్చుతుంది. ఎందుకంటే మీల్ మేకర్ కర్రీలో టమాటాలు వేస్తే కనుక చాలామందికి నచ్చదు. టమాటాలు స్కిప్ చేసి చూస్తే ఖచ్చితంగా నచ్చుతుందండి. ఫస్ట్లో నాకు అస్సలు నచ్చేది కాదు. టమాటాలు స్కిప్ చేసి వేరే వెజిటబుల్స్ ఏవైనా వేసుకుంటే కనుక కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం నిమ్మకాయలు రసం తీసుకోవడానికి ఈ విధంగా నేల మీద ఒకసారి బాగా రుద్ది కట్ చేసేసుకొని ఏదైనా స్వీజర్తో తీసేసుకుంటూ ఉంటాము. చూడండి, ఫస్ట్ నేను ఒక చెక్క నిమ్మకాయ ఈ విధంగా పెట్టి పిండితే కనుక రసం అనేది కొద్దిగా మాత్రమే వస్తుందండి, మొత్తం అంతా కూడా రాదు. ఇప్పుడు నిమ్మకాయని వీడియోలో చూపించిన విధంగా అటు సైడ్ పెట్టి తిప్పి జస్ట్ అలా ప్రెస్ చేసి మళ్ళీ వేరే వైపు తిప్పేసేసి మళ్ళీ ఇటు సైడ్ పెట్టి ప్రెస్ చేస్తే కనుక రసం అంతా మొత్తం వచ్చేస్తుందండి. ఇంకా మీకు రసం ఉంది అనుకుంటే ఆ 2 బద్దలు మళ్ళీ పెట్టేసేసి ఒక్కసారి ఒత్తేసి చూడండి, ఇంకా రసం ఉన్నదంతా కూడా వచ్చేసేస్తుంది. ఈ విధంగా పిండుకుంటే కనుక నిమ్మకాయలో రసం అంతా వచ్చేసేస్తుందండి. ఫ్రెండ్స్, బాడీ లోషన్ డబ్బాలు, ఇంకా పౌడర్, నూనె డబ్బాలు, విక్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఉన్నాయి కదా. ఇవి చూడటానికి అంత బాగాలేదు, ప్లేస్ కూడా కొంచెం ఎక్కువ పడతాయి. ఇలా కాకుండా ఈ విధంగా శారీకి వచ్చిన అట్టపెట్టెల్లో వీటిని సర్ది చూద్దాము, ఎంత బాగున్నాయో చూడండి. ఫస్ట్ చిందరవందరగా ఉన్నాయి. ఇప్పుడు శారీకి వచ్చిన డబ్బా ఒకటి తీసుకొని అందులో ఈ ఒక పేపర్ పరిచేసేసి ఈ విధంగా అన్నీ పెట్టేసేస్తున్నానండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ప్లేస్ కూడా సేవ్ అయినట్టు ఉంటుంది. అలాగే చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. అలాగే సోప్స్కి వచ్చిన ఒక అట్టపెట్టె తీసుకున్నాను. దానిలో వచ్చేసి నూనె డబ్బాలు ఈ విధంగా పెట్టానండి. ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను. అలాగే విక్స్, పిల్లలకి రోజు వాడే సిరప్లు అవన్నీ కూడా ఒక పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు చూడండి, చూడటానికి ఎంత నీట్గా ఉందో. ఫస్ట్ సర్దక ముందు ఎలా ఉందో, సర్దిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను చూడండి.